హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయము హైదరాబాద్కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం అండి. ఈ గుడిని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. అలాగే ఈ గుడిలో సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగా ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కోనేరు, పెద్ద కోనేరు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కోనేరు దగ్గర చాలా షూటింగ్లు జరిగినాయి అని చెప్పారు. అలాగే కోనేరు చుట్టూరు కొబ్బరి మొక్కలు పచ్చదనంగా చాలా అందంగా కనిపించడం వల్ల షూటింగ్లు ఎక్కువగా జరుగుతాయి అన్నారు. అలాగే గాలిగోపురం ఎదురుగా ఒక పెళ్లి మండపం ఒకటి ఉంటుంది, కళ్యాణ మండపం. అది చాలామంది కళ్యాణాలు కూడా జరుగుతాయి అని చెప్తున్నారు. గాలిగోపురాల మీద, చెట్ల మీద పక్షులు కేరింతలు ఎక్కువగా వినిపిస్తాయండి, అరుపులు. రామచిలకలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి చుట్టూను, గుడి చుట్టూరును. చాలా బాగుంటుంది. ఇక్కడ సీతారామచంద్ర స్వామిని ప్రధాన దైవంగా, సీతాదేవిని ప్రధాన దేవతగా భావిస్తారు. అలాగే ఇక్కడ ఏకశిలా విగ్రహాలు ఉంటాయి. అలాగే 14 ఏళ్ల వనవాస సమయంలో రాముడు సంచరించిన ప్రాంతంగా కోదండరాముడి ఆలయంగా కనిపిస్తాయి. ముఖమండపంలో కూర్మం ఉండటం వల్ల ఈ క్షేత్రం దర్శనం మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు భక్తులు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్. ఏకశిలా విగ్రహాలండి, శ్రీరాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి. గుడికి ఆపోజిట్లో కొంచెం లోపలికి వెళ్తే పువ్వుల తోటలు ఉంటాయండి. మీరు ఫోటోలు తీసుకోవాలన్నా చాలా బాగుంటుంది వీడియో తీసుకోవడానికని. పువ్వుల తోటలు, అలాగే సన్ఫ్లవర్ తోట ఉంటుంది, చాలా బాగుంటుంది లోపల. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. వాచింగ్ ఫర్ మై వీడియో.